పని చేస్తే రిజెక్ట్ చేసి పంపించేస్తాను మనల్ని. నేను పిల్లలతో చేయడానికి రహస్యం జబర్దస్తుల్లో బూతులు వాడరు ఎందుకు? నేను నమ్ము అది జబర్దస్త్లో నా స్కిట్లో ఎవరి మీద కూడా పంచులు వేయడం కానీ లేకపోతే బూతులు అనే వర్డ్ అంటే అన్నిట్లో ఉంటుందండి. బూత్ అనే వర్డ్ వాడడం కానీ నా దాంట్లో ఎందుకు రాదంటే అది నాకు సెట్ అవ్వని మ్యాటర్. నేను నా టీం మీరు చూస్తూ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా, అంటే నేను పిల్లలతో చేయను ముందు నుంచి కూడా నేను ఎవరి మీద పంచులు వేయను లేకపోతే వాళ్ళగట్టి కూడా నేను పెట్టుకోను. కానీ నా ట్రూప్లో ఏంటంటే పిల్లలు ఉంటారు కాబట్టి నేను ఒక పదాన్ని వాడుతున్నంటే వాళ్ళకి అన్న ఇది ఏంటి అని అడుగుతారు, నేను వాళ్ళకి వివరించాలి. ఆ వివరించాలంటే ఏదైనా సబ్జెక్ట్ అవన్నీ ఉంటాయి. పిల్లలతో చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇది ఏంటి అని అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. సో నేను ఒక ప్యూర్ జంజాల గారు లాంటి కామెడీ చేయాలనే ప్రయత్నం. సో దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయడం, నన్ను నమ్మడం, పిల్లలతో చేస్తున్నా అన్నప్పుడు మా డైరెక్టర్ భరత్ నితిన్ అన్న ఇచ్చిన ప్రోత్సాహం నిజంగా మర్చిపోలేంది. నాకు సెట్ అవ్వని సబ్జెక్ట్ కాబట్టి ఇంకా నేను. రాకింగ్ రాకేష్ మార్పు ఎందుకు కోరుకుంటారు? పిల్లలతో చేయడానికి రహస్యం? నేను పిల్లలతో చేయడానికి రహస్యం అంటే ఏమి లేదండి. జబర్దస్త్లో ఫ్యామిలీ సబ్జెక్ట్ అనగానే చంద్ర గారు గుర్తుకొస్తారు, యూత్ అనగానే సుధీర్ గారు గుర్తుకొస్తారు. అలా ఒక్కొక్క టీంకి ఒక్కొక్క మార్క్ ఉంది. సో మా డైరెక్టర్స్ భరత్ నితిన్ గారు నన్ను అడిగారు, నీకంటూ ఒక మార్క్ లేదు జబర్దస్త్లో అని చాలా సందర్భాల్లో అంటంతో నాకంటూ ఒక మార్క్ రావడానికి నేను చేసిన ప్రయత్నం పిల్లలతో స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది. అప్పటి వరకు పెద్దవాళ్ళు చేయడమే భయపడుతూ ఉంటారు. ఇప్పటికీ నన్ను ఎక్కడికైనా వెళ్తే ఎలా చేస్తున్నారండి ఆ పిల్లలతో మీరు చాలా సందర్భాల్లో అనడం జరిగింది. సో దాన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఏ పిల్లలతో ఎందుకు చేయకూడదు అని ఒక ఛాలెంజ్ తీసుకొని మొదటి స్కిట్ చేయడం జరిగింది, మొదటి స్కిట్ కొట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి మోర్ దెన్ 150-180 స్కిట్లు పిల్లలతో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో నా రహస్యం అంటే ఏం లేదండి. నాకు పెద్దవాళ్ళ దగ్గర కన్నా పిల్లల దగ్గర నేను పీస్ఫుల్గా హ్యాపీగా కల్మషం లేని నవ్వుతో ఎటువంటి ఆలోచన లేని వ్యక్తులతో ఉండడం నాకు ఇష్టం. పిల్లల దగ్గర అది ఎప్పుడు దొరుకుతుంది, నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. నాకు అందుకు పిల్లలంటే మ్యాక్సిమం నాకు ఇష్టం కాబట్టి సో నేను వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను స్కిట్స్. పిల్లలతో స్కిట్స్ చేయడం కష్టం మీకు తెలుసు, ఎలా ప్లాన్ చేసుకుంటారు? అది ఈ విషయంలో చెప్పాలి అంటేనండి, స్టార్టింగ్లో నాకు కాస్త ఇబ్బంది అనిపించేది. పిల్లలకి ఫస్ట్ స్క్రిప్ట్ అనుకోవడం, మళ్ళీ ఆ స్క్రిప్ట్ని పేపర్ మీద పెట్టడం, డైలాగ్ టు డైలాగ్ పిల్లలకి నేర్పించడం, మళ్ళీ నేర్పించింది స్టేజ్ మీద యాజ్ ఇట్ ఈజ్ ప్రొడ్యూస్ చేయడం అంటే చాలా కష్టమైన ఇది. ఆ పెయిన్ నాకు తెలుసు. సో ప్రతి షెడ్యూల్కి ప్రతి స్కిట్ చేస్తానంటే ఇప్పటికీ నాకు భయం వేస్తూనే ఉంటుంది, ఎందుకు హ్యాపీగా పెద్దలతో వెళ్ళిపోవచ్చు. కానీ నా మార్క్ ఒకటి పడింది, పిల్లలతో చేస్తాడు జబర్దస్త్లో అని. సో నేను ఎంత పాత్ర ఉన్నానో అందులో మా రైటర్ రాజ్ కుమార్ గారి పాత్ర కూడా అంతే ఉంది. సో నేను ఒక లైన్ అనుకుంటాను, తనకు చెప్తాను, మేము ఇద్దరం వెళ్ళి డైరెక్టర్ గారికి చెప్తాము, ఆయన ఓకే అంటే నెక్స్ట్ అది స్క్రిప్ట్ రాసుకొని సో పంచ్ టు పంచ్ ప్రాక్టీస్ పిల్లలతో నేర్చుకొని నేర్పిస్తూ వాళ్ళకి ఒకటి చెప్పిన తర్వాత కొన్ని పలకడం కూడా రాదు ఆ పిల్లలకి, వాటికి వివరణ ఇస్తూ దాన్ని అలా 1కి 10 సార్లు వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం. సో అలా చేస్తేనే అంత పర్ఫెక్ట్గా ఈరోజు అంత యూట్యూబ్లో కానివ్వండి లేకపోతే టెలికాస్ట్ అయినప్పుడు కానివ్వండి నాకు వచ్చే ఫోన్లో అంత కష్టం నుంచి ఇన్ని అప్లోజ్మెంట్లు వస్తే అదే నాకు బ్లెస్సింగ్స్ అనిపిస్తూ ఉంటాయి. ముందు పిల్లలని పొగుడుతుంటే ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటానండి, ఎందుకంటే అది నా సక్సెస్తోనే అయింది సాధ్యం అని అనిపిస్తూ ఉంటుంది. నా సక్సెసే కదా అది కూడా, ఎందుకంటే వాళ్ళతో అంత బాగా చేయించాను అంటే 99% 100% నా క్యాపబిలిటీ, నేను వాళ్ళతో ప్రాక్టీస్ చేయించే విధానం అది నాకు సక్సెస్ అయింది. ఇప్పుడు నన్ను పొగుడుతారు ప్రతి స్కిట్లో నన్నే పొగడాలని రోజులేదు, రాకేష్ బాగా చేయించావు అని ఎన్నిసార్లు అంటారు జడ్జిలు కూడా. సో దీవెన బాగా చేసింది, అది నా సక్సెస్ అవుతుంది. యోధ బాగా చేసింది, నేహాంత్ బాగా చేశారు, ఇదంతా ఇస్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని కుటుంబం మొత్తం బాగుండి
అని అనడం కన్నా ఆ కుటుంబంలో ఒక్కొక్కరు పోగొడుతున్నా కూడా ఆ కుటుంబ సభ్యుడికి ఆనందమే. ఎందుకంటే అది నేను క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్ కాబట్టి అందులో ఏ దాన్ని పొగిడినా కూడా నాకే ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా ఈ విషయంలో మాత్రం. చాలామంది కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటి ఒక్కసారి కూడా అదేంటి పొగుడుతూ ఉంటారు కనీసం నిన్ను అని అంటే, కనీసం అని కాదు, అది నా సక్సెసే, నా పేరు చెప్పకపోయినా కానీ అది 99% అది నా నా సక్సెస్తోనే నేను ఫీల్ అవుతాను. జబర్దస్త్లో మీ టర్నింగ్ పాయింట్? జబర్దస్త్లో నా టర్నింగ్ పాయింట్ అంటే కొన్ని స్కిట్లు నేను చేయాలి, గొప్ప అంటే ప్రతి స్కిట్ అంతా చేస్తూ ఉంటాం కానీ ఒక స్కిట్ చేయాలి అనే టర్నింగ్ పాయింట్ నేను నిరూపించుకున్న స్కిట్ ఏదైనా ఉంది అంటే కనుక చందమామ కథలోనూ ఒక స్కిట్ చేశానండి. నేను టీం లీడర్గా నన్ను చేసిన తర్వాత సాంగ్స్తో రామదాసు రాముడి మీద భక్తితో ఆ పాటలు పాడుకునే సిచ్యువేషన్స్ నేను తీసుకొని నాకు జబర్దస్త్ మీద ఉన్న ప్రేమని ఎలా వ్యక్తపరుస్తాను అనేది, నాగబాబు గారి మీద ప్రేమని, రోజా గారి ప్రేమని, అనసూయ గారి ప్రేమని ఒక గొప్ప సెట్ వేసి దాన్ని చక్కగా అందంగా దాన్ని నేను రాసుకోవడం జరిగింది. అది నా ఓన్ స్కిట్. చాలా కష్టపడ్డా దానికి, సాంగ్ రికార్డింగ్స్ కానీ. ఇప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేని టర్నింగ్ పాయింట్ అచీవ్మెంట్ జబర్దస్త్ లేదని ఉందంటే చందమామ స్కిట్ అనమాట. ఇదిగో నాగబాబు ఈడనే కూర్చుండేవాడు టింటెరెడ్ అని ఒక బామ్మ అడుగుతుంటుంది జబర్దస్త్ గురించి. ఒక మనవడు జబర్దస్త్ గురించి అడుగుతుంటే బామ్మ చెప్తూ ఉంటుంది జబర్దస్త్ గురించి. సో ఇలాంటి కథలు కానీ, పాతకాలంలో చందమామ కథలు కానీ ఇలాంటివి చేయడం నాకు బాగా ఇష్టం. సో అది చేసినప్పుడు అక్కడ మంచులక్ష్మి గారు ఆ రోజు గెస్ట్గా రావడం, ఆవిడ నన్ను చూసి నాగబాబు గారు బాగా చేస్తూ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడని ఆయన చెప్పడం, ఆమె సినిమా లక్ష్మీ బాంబులో నాకు ఒక మెయిన్ క్యారెక్టర్ ఆవిడే ఇప్పించడం. సో నా లైఫ్లో జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఒక మంచి స్కిట్ చేశాను. టర్నింగ్ పాయింట్. బాగా సంపాదిస్తున్నారని విన్నాం. బాగా సంపాదించడం కన్నా చాలామందిని నవ్విస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము అనటంలో నాకు ఆనందం. సంపాదన అంటే అది కేవలం మన సక్సెస్లో డబ్బు అనేది కొంత భాగమే. డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యంగా నేను ఎప్పుడు పెట్టుకోలేదు. డబ్బే నా మెయిన్ థింగ్ అని కాదు. నేను సంపాదించే సంపాదనలో నిజంగా చెప్పాలి అంటే నేను నాకు ఈరోజు తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి కారు, అంటే మన నిత్యావసరంలో నాకు కొన్ని సరిపోయేవి నాకుంటే చాలా అనుకున్న రోజుల్లో నాకన్నా ₹1 ఎక్కువ మిగిలితే నేను వెంటనే దాన్ని వేరే దానికి వాడుతూ ఉంటాను. మ్యాక్సిమం ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్కి నేను ఎక్కువ ఎంటర్టైన్ చేసి వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటాను. తర్వాత అనాథాశ్రమాలకి వెళ్తూ ఉంటాను. మ్యాక్సిమం నా సంపాదనలో 35% నేను మ్యాక్సిమం వాటికి ఖర్చు చేస్తా అని చెప్పడంలో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మిగతా వాళ్ళని కూడా నేను ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి, ఏమంటే చెయ్యండి, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ కానీ, డాగ్స్ కేర్ కానీ, ఇలాంటి సందర్భాలు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన చాలా ఇది ఉండేది. అంటే నాకు ఏమీ లేనప్పుడే నేను ఇలాంటివి చేశాను. నేను మా టీవీలో పనిచేస్తున్నప్పుడు నెల జీతానికి వచ్చినప్పుడే నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బుక్స్ కొనివ్వడం, వాళ్ళకి చాక్లెట్స్ కొనివ్వడం, అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడం, మిమిక్రీ, సరదాగా వాళ్ళతో ఎంటర్టైన్ చేసేవాడిని. కానీ ఈరోజు కాస్త బిజీ అవ్వడం వల్ల నాకు ఒక రోజు అనిపించింది, అవునే ఇంత చేస్తున్నాం మనం, ఏమి లేనప్పుడే అన్నీ చేశాను, ఇప్పుడు కొంచెం అంతో ఇంతో పేరు వచ్చింది, మీరు అన్నట్టు డబ్బులు కూడా వచ్చాయి, ఏదో ఒకటి చేయాలి కదా అన్నప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. ఒక మంత్లో నాకు తెలిసిన ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఉన్నాయి. సో నా ఫ్రెండ్స్కి నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నాకు కొంచెం డబ్బున్న ఫ్రెండ్స్ కానివ్వండి, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని అడుగుతూ ఉంటా, ఏమంటే హెల్ప్ చేయండి, వీటికి హెల్ప్ చేయండి, వీటికి మీరు చేస్తే మనం తిన్నంత వరకు ఉంటే చాలండి డబ్బు, మిగతా ఉంటే ఎక్స్ట్రా ఉంటే ఖర్చు పెట్టేసి ఎవరికైనా ఇవ్వడం మంచిది అనే ఉద్దేశంతో ఉంటాను. సో మీరు అన్నట్టు దేవుడి దయ వల్ల నిజంగానే హ్యాపీగా ఇప్పటి వరకు సంపాదించే డబ్బులో సగం డబ్బులు మాత్రం వాటికి ఖర్చు చేస్తాను నేను. మీ గృహప్రవేశానికి శివారెడ్డి మొదలు బ్రహ్మానందం గారు అందరూ వచ్చారంట, అంత ప్రేమ ఎలా? అది ఎలా అంటే అదే అన్నాను కదా, డబ్బు కన్నా నేను సంపాదించింది ఇండస్ట్రీలో ఏదైనా ఉంది అంటే అది ప్రేమ, అనుబంధం. నాకు లేనిది నేను అనుకుంది కూడా అదే.
మ్యాక్సిమం నాకున్న టైంలో నేను ఎక్కువ పెద్దవాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. కొంచెం నాకు ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ అన్నీ మోతాదు మించి ఉంటాయి. ఎవరైనా పుసుకునంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏదన్నా చూసిన వెంటనే దానికి వెంటనే రియాక్ట్ అయిపోయే అంత తత్వం. సో నా గురించి ఇలా రియాక్ట్ అయితే చాలామంది కూడా చాలా తప్పుగా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. మా జబర్దస్త్లోనే ఈడ మ్యాక్సిమం ఏదైనా జరిగినప్పుడు కానీ నన్ను మ్యాక్సిమం ఇన్వాల్వ్ చేయని వాళ్ళ వ్యక్తులు కూడా ఉన్నారు. నన్ను పిలవరు, పార్టీలకు కూడా పిలవరు, అందుకే చాలా సెన్సిటివ్ అని ఇదని. సో వాటన్నిటికన్నా నేను నా టైంని పెద్దవాళ్ళతో నన్ను ఇన్స్పైర్ చేసిన శివారెడ్డి గారు, బ్రహ్మానందం గారు అంటే నాకు బాగా ఇష్టం కామెడీలో. సో వీళ్ళందరినీ నా రాని కమెడియన్ అంటూ లేరు, నా గృహప్రవేశానికి రాని కమెడియన్స్ అంటూ లేరు. దానికి గల కారణం నేను ఈరోజు సంపాదించుకున్న ఆత్మీయత, నా ఒక వ్యక్తి మీద ప్రేమ. అంటే ఓ రాకేష్ గారు చిన్నోడు, అందరికన్నా వీడు చిన్న ఏజ్లో సక్సెస్ అయ్యాడు అన్న ఒక ఇది నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, అందరికీ ఇష్టం. సో ఆ అభిమానమే మన కుటుంబంలో ఒకడు అనుకున్నారు కాబట్టి అందరు రావడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ గారితో మీ అనుభవం? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అమ్మో, అనుబంధం అంటే ఏం లేదండి, మా జబర్దస్తే మా అనుబంధం. సో అంటే కొంచెం భయం సార్ దగ్గరికి వెళ్ళాలి అంటే. ఎప్పుడన్నా మల్లెమాల ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ కనిపిస్తే మాట్లాడుతూ ఉంటాం. ఆయన్ని కలిసినప్పుడల్లా ఒక కొత్త పుస్తకాన్ని చదివినంత అనుభూతి కలుగుతుంది. శ్యామ్ గారు అంటే ఒక పెద్ద డిక్షనరీ, ఒక పెద్ద బుక్ అనమాట, పెద్ద నాలెడ్జ్ స్టోరేజ్ అనమాట. సార్ కలిసినప్పుడల్లా ఆయన హౌ యూ రాకేష్ అని ఇలా సెకండ్ ఇచ్చినప్పుడు ఆయన చైన్ అలా గట్టిగా ప్రెస్ చేస్తారు. నాకు అర్థం కాలేదు ఎందుకలా అంటే, నాకు వస్తున్నాను ఎప్పుడైనా మనం సెకండ్ ఇచ్చేటప్పుడు మన చెయ్యి వాళ్ళ చెయ్యి కలిసినప్పుడు ఒక రకమైనటువంటి పవర్ జనరేట్ అవ్వాలి, స్ట్రాంగ్నెస్. ఒక చెయ్యి ఇచ్చినప్పుడు ఇలా లూజ్గా ఉందనుకోండి, ఆ ఫీల్ వేరే ఉంటుంది. అదే స్ట్రాంగ్గా ఉందనుకోండి, అక్కడతో బాడీలో వైబ్రేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో సార్ని చూసినప్పుడల్లా వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు. ఆయన పడ్డ కష్టాలు, మీరు ఇలా తప్పులు చేయకూడదు, ఇలా ఉండాలి. ఫస్ట్ ఆయన కనపడగానే ఎలా ఉన్నావు అని అడిగితే చాలు, ఒక హ్యాపీగా ఫీల్ అయిపోతాం మేము. సో సార్కి అనుబంధం అంటే వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాం. ఎప్పుడన్నా సెట్కి వస్తే కనుక, ఆయన అరుదు జబర్దస్త్ సెట్కి రారు మ్యాక్సిమం, ఎప్పుడన్నా వస్తే కనుక సరదాగా మాట్లాడుతూ ఉంటారు. మేమందరం ఆయన ప్రోడక్ట్, ఆయన పిల్లలం కాబట్టి మా అందరితో ఆయన సరదాగా ఏ బాధ వచ్చినా కూడా మేము ఏదైనా క్రూషల్ ఏదైనా సిచ్యువేషన్ జరిగినా కూడా మేము వెంటనే శ్యామ్ గారి దగ్గరికి వెళ్తాం, సార్ ఇలా జరిగింది ఏం చేయాలి అని. సో ఆయన మాకు ఒక పెద్ద దిక్కు, గాడ్ ఫాదర్ లాగా మాకు శ్యామ్ గారు. జబర్దస్త్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ 5 పేర్లు, వాళ్ళ గురించి ఒక టైటిల్లో. జబర్దస్త్లో ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు, నాకన్నా అందరు పెద్దవాళ్ళే కాబట్టి నేను అందరినీ అన్న అన్న అని పిలుస్తూ ఉంటా. నాకు జబర్దస్త్లో ఫ్రెండ్స్ కన్నా నాకు అన్నయ్యలు ఎక్కువ. 5 గురించి చెప్పాలంటే అందరూ నాకు బాగా ఇష్టమైన వాళ్ళ. బెస్ట్ 5 అంటే చాలా కష్టం అండి అది చెప్పడం. సో ఇది ఒక్కటి మాత్రం చెప్పలేనే. జబర్దస్త్లో ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటారు, ఆ ట్యూన్ ఎలా కుదిరింది? సారీ, అదేనండి సరదా, అక్కడ అందరం సరదాగా ఉంటాం, ఎవరికి మీదైనా ఎవరికి కోపాలు ఉండవు, ఈర్ష్యలు అంతకన్నా ఉండవు. సరదాగా ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ఉంటాం, వేసినా కూడా సరదాగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకు నాగబాబు గారు, రోజా గారి మీద కూడా పంచులు వేస్తూ ఉంటాం, వాళ్ళు కూడా కానీ క్యారీ ఆన్ అని సరదాగా తీసుకుంటారు. సో కామెడీ కోసం కాబట్టి ఏదైనా యాక్సెప్ట్ చేస్తారండి, అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఫీల్ అవ్వరు ఎవరు కూడా. సరదాగా ఫ్యామిలీ అనుకున్నప్పుడు అన్నీ ఉండాలి, నవ్వు ఉండాలి, బాధ ఉండాలి, అన్నీ షేర్ చేసుకునే తత్వం ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ మనిషికైనా కూడా ఆస్వాదించే తత్వం ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉంటారండి. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. సో అక్కడంతా పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కాబట్టి పెద్దగా ఏం గొడవలే ఉండవు. పూర్తిస్థాయి క్యారెక్టర్లో సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు? సో చూడండి, అదే ప్రయత్నంలో ఉన్నాను. మిమిక్రీ నుంచి సినిమాలోకి వెళ్ళడం అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి, అంటే ఆర్టిస్ట్కి మిగతా మిమిక్రీ ఆర్టిస్ట్ తేడా ఏంటంటే ఏ పాత్ర అయినా చేసే మిమిక్రీ ఇమిటేషన్ చేసే అంత ఇది ఉంది కాబట్టి చాలా తక్కువ టైంలోనే అది మీరు చూస్తారు. మంచి మంచి సినిమాలు ఈ మధ్య రీసెంట్గా శరభా మూవీలో మెయిన్ రోల్ చేయడం జరిగింది, తెలుగు తమిళ్ రెండిట్లోనూ. సో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాను, కానీ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ అంటే స్కోప్ మాకు జబర్దస్త్. సో అది మొత్తం మాకు అది ప్రాణం కాబట్టి అది చూసుకొని ఇటు రెండు పడవల మీద స్టెప్. త్వరలోనే మీరు ఒక మంచి సినిమా నెక్స్ట్ ఏప్రిల్లో రిలీజ్ అవబోతుంది, నువ్వు తోపురా
సినిమా. మంచి సినిమా, ఇది మొత్తం యూఎస్లో తీయడం జరిగింది. నా హీరో నాగరాజు, మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో తెలంగాణ స్లాంగ్ నాగరాజు హీరో, అందులో హీరో ఫ్రెండ్గా నేను. నా క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. ఇంకొక 2-3 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, ప్రయత్నిస్తున్న పెద్ద పెద్ద సినిమాల్లో కూడా వెళ్ళాలని బ్లెస్ చేయండి మీరు. బెస్ట్ ప్రపోజల్ ఉన్నాయండి, ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ నేను అనుకున్న నేను ఏదైతే చెయ్యాలి, నేను ఏదైతే సాధించాలి అన్న ఇదిలో ఉన్నప్పుడు అవన్నీ పెట్టుకోకపోవడమే నాకు మంచిది. అంటే నాకు ఇంకా టైం రాలేదు. సో నాకు కూడా ఉంటుంది ఆనందంగా, ఎవరన్నా అంటే ఈ అమ్మాయితో మాట్లాడకుండా అందరు కాస్తంత చనివిస్తే చాలు హ్యాపీగా ఉన్న ప్రపోజల్స్ చాలా వచ్చాయి. కానీ నాకు అది అవసరం అనిపించలేదని ఇందాక కూడా చెప్పడం జరిగింది. సో ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మీకే చెప్తాను. వీసా వచ్చినప్పుడు జరిగిన ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్? ఉన్నాయండి ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏం లేవు, ఎందుకంటే వీసా దగ్గర ఫన్ చేస్తే రిజెక్ట్ చేసి పంపించేస్తారు మనల్ని. సో ఫస్ట్ టైం నేను పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నా స్టాంపింగ్ యూఎస్ స్టాంపింగ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మ్యూజిషియన్స్, సింగర్ సునీత గారి ఆధ్వర్యంలో ఆవిడ మా ముందుండి ఆవిడ మమ్మల్ని నడిపించడం జరిగింది. ఆవిడే మా పాస్పోర్ట్స్ అన్నీ తీసుకొని అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి చేయడం వెళ్ళడం. కానీ ఫస్ట్ టైం థ్రిల్ అనిపిస్తుంది కదా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం. వీసా ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియని ఏజ్లో మనం వీసాకి వెళ్ళి చాలా సరదాగా అనిపించింది. కానీ ఫన్ ఇన్సిడెంట్ అంటే ఫన్గా ఏమీ జరగలేదు, కానీ నా జీవితంలో ఎప్పుడు చెప్పుకునే సంఘటన ఒకటి జరిగింది ఎయిర్పోర్ట్లో. ఆస్ట్రేలియా ఫస్ట్ టైం వెళ్తున్నాను. అక్కడ క్యాన్బెరాలో ప్రోగ్రామ్. యాక్చువల్లీ నాకు ఇన్విటేషన్ న్యూజిలాండ్ నుంచి ఇచ్చారు. అంటే న్యూజిలాండ్ వాళ్ళు నాకు ఇన్విటేషన్ పంపించడం, వాళ్ళ పేరు మీదే నాకు చెప్పు ఏదో పిలిచినట్టు అనిపిస్తుంది లేదా, వాళ్ళు నాకు వీసా కూడా వాళ్ళే వేయడం జరిగింది, క్విజ్లాండ్ వాళ్ళు. అయితే నేను ఆస్ట్రేలియాలో దిగిన తర్వాత ఒక చిన్నది గమనించలేకపోయాను. నన్ను పిలిచిందేమో క్విజ్లాండ్ వాళ్ళు, నేను చేస్తున్న ప్రోగ్రామ్ ఏమో క్యాన్బెరా. సో ఎలా వాళ్ళు పట్టారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, యాక్చువల్లీ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, న్యూజిలాండ్కి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇక్కడ ఎందుకు దిగేటప్పుడు మామూలు ఆనందంగా దిగలే, పెచ్చ ఆనందంగా దిగా. ఎయిర్పోర్ట్లో కూడా 2-3 గుర్తుపెట్టి ఫోటోలు దిగి నాయన అంటే వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది. ఇంకా కథ నన్ను తీసుకెళ్ళి సిడ్నీ ఎయిర్పోర్ట్లో ఆ రోజు రాత్రి నేను బాధపడ్డా, అయిపోయింది ఇంకా లైఫ్, ఇంకా మనల్ని పంపించేస్తారు, మనకు ప్రోగ్రాం లేదు, ఏమీ లేదు, ఇక వీసాలు తీసేసుకున్నారు, ఫోన్లు తీసేసుకున్నారు, నా దగ్గర కరెన్సీ ఎంత ఉంటే అవి తీసేసుకున్నారు. ఒక చిన్న రూమ్లో కూర్చోబెట్టారు, 3 hours కూర్చోబెట్టారు. ఆ 3 hours నేను అనుభవించిన నరకం అంతా ఇంత కాదు. సో ఫైనల్గా వాళ్ళు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నా గురించి తెలుసుకొని అక్కడ అతను మాట్లాడి మళ్ళీ ఇతనితో మాట్లాడి, సో అప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అని చెప్తే వాళ్ళు అలా బిలీవ్ చేసి అప్పుడు నాకు పాస్పోర్ట్ వీసాస్ ఇచ్చి మళ్ళీ పంపించారు. ఎయిర్పోర్ట్లో ఎవ్వరు లేరు, నా గురించి అప్పటికే బయట వాళ్ళు ఎదురు చూపులు చూస్తున్నారు, వీడేంటి ఇంకా రాలేదు, ఇప్పుడు ఫ్లైట్ దిగారు, 3 hours అవుతుంది, 4 hours అయింది, ఇంకా రాలేదు. అప్పుడు బయట నా గురించి ఎవరైనా వెయిట్ చేస్తున్నారని అడిగినప్పుడు ఉన్నారండి బయట అంటే, అప్పుడు వాళ్ళు పోలీసులు పంపించడం వాళ్ళ దగ్గరికి, వాళ్ళు నా దగ్గరికి రావడం. సో అలా 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 అది జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇప్పటికీ ఆ సంఘటన వస్తే కొంచెం భయం వస్తుంది. ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో కానీ వీసాల దగ్గర కానీ ఎలా అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఉంటే మంచిదని నా ఇది. మీ ఫ్యామిలీ గురించి వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం? సో నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి సగం సక్సెస్ మా ఫ్యామిలీ సపోర్ట్ అండి. తమ్ముడు మ్యాక్సిమం నాకు నా బలం, నా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందంటే తమ్ముడు చాలా హెల్ప్ చేశాడు నాకు. సో నేను కూడా తమ్ముడికి చేయాల్సి ఉంది, చేస్తాను. అమ్మ ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఎందుకంటే చదువుకునే ఏజ్లో నువ్వు తల్లిదండ్రులు ఎవరైనా బాగా చదువుకోవాలి, చదివితే ఏమవుతారో, హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఆలోచిస్తారు. కానీ మా అమ్మ మాత్రం నేను ఏమవుతాను అంటే నేను ఇది అవుతాను అని అంటే నన్ను బిలీవ్ చేసింది, నమ్మింది. మనల్ని ప్రపంచంలో ఎవరైనా నమ్మేవాళ్ళు ఉన్నారంటే మొదట అమ్మే. సో ఆమె నమ్మింది. నా సక్సెస్లో వాళ్ళ పాత్ర 99% వాళ్ళది ఉందండి. సో ఇందా నుంచి ఇక్కడే మాట్లాడుతున్నాం కదా, సరదాగా అలా బయటికి వెళ్ళి గాలి పీల్చుకొని మాట్లాడతాం కదండి. సో సరదాగా మీ గురించి ఒక మంచి సిచ్యువేషన్ ఒకటి చెప్తాను, ఓల్డ్ సినిమా సిచ్యువేషన్. చిన్నప్పుడు
కొడుకు తప్పిపోతాడు, పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంటికి వస్తాడు. హీరో కృష్ణ గారు అనుకుందాం, సావిత్రి లాంటి అమ్మ, హీరో కృష్ణ గారు. సో చిన్న సిచ్యువేషన్ దాన్ని ఎలా ఉంటుందో మీకు కామెడీగా చేసి చూపిస్తాను. చాలా సంవత్సరాల తర్వాత ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన హీరో తిరిగి ఇంటికి వచ్చాడు. సో ఆ అమ్మ డోర్ తీసింది, ఎదురుగా అమ్మ ఉంది, డోర్ కొడుతున్నారు కృష్ణ గారు. హీరో కృష్ణ గారు ఎంటర్ అయ్యారు. అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు తిరణాలు తప్పిపోయినా ఏమంటేనమ్మా, బాబు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయినా నేను చూసి. ఒక్కసారి లోపలికి తీసుకెళ్ళిందమ్మ. తీసుకెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి వచ్చాడు కాబట్టి అన్నం కలుపుతూ ఒక మాట అడిగింది, బాబు ఈ చేత్తో నీకు అసలు ఒక్క గోరు ముద్ద కూడా తినిపించలేదు, ప్రేమగా ఆత్మీయంగా ఒక్కసారి అమ్మా నాయనా నువ్వు అనమంటే ఒక్కసారి ఏంటమ్మా 100 సార్లైనా అంటాను అమ్మా. అయ్యో బాబు ఈ పిలుపుకే కదా నాయనా నేను దూరం అయిపోయింది, ఇంకొక్కసారి అమ్మా, ఇంకొక్కసారి అమ్మా, ఇంకొక్కసారి అమ్మా అమ్మా అమ్మ, అందుకేనమ్మా ఇంట్లో నుంచి పారిపోయింది నేను అక్కమ్మ అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ర్యాపిడ్ ఫైర్. జబర్దస్త్ షూట్ రోజే చిరంజీవి గారి సినిమాల్లో ఛాన్స్ వస్తే జబర్దస్త్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసి వచ్చి జబర్దస్త్ చేస్తా, 2 చేస్తా. బెస్ట్ యాంకర్ రష్మి ఆర్ అనసూయ? ఇది కొంచెం ట్రిపికల్ క్వశ్చనే. బెస్ట్ యాంకర్ అంటే కాదు, సో బెస్ట్ యాంకర్ ఎవరు అని అడిగితే సుమ గారు. జబర్దస్త్లో ఎక్కువగా కాపీ స్కిట్స్ చేసేది? కాపీ స్కిట్స్ లేదండి, అసలు జబర్దస్త్ ఎంటైర్లో ఎవరు కాపీ స్కిట్స్ చేయరు. హీరో ఆర్ కమెడియన్ ఛాన్స్, ఏది ప్రిఫర్ చేస్తారు? కమెడియన్. ల్యాప్టాప్ ఆర్ మొబైల్, ఏది ఎక్కువగా వాడతారు? ఈ రోజుల్లో ల్యాప్టాప్ క్యారీ చేయడం కష్టం, మొబైలే. నాగబాబు రోజా గారి పేర్లు ఏమని సేవ్ చేశారు? బిగ్ బాస్ అని ఉంటుంది. రోజా గారి నెంబర్ నిజంగా చెప్పాలి అంటే నా దగ్గర లేదు, వాళ్ళ బ్రదర్ నెంబర్ ఉంది. నేను ఏదైనా మాట్లాడాల్సి వస్తే వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తూ ఉంటాను. అనసూయ గారితో మీ లాస్ట్ టెక్స్ట్ మెసేజ్ ఏంటి? లాస్ట్ టెక్స్ట్ మెసేజ్ కొంచెం కష్టమే, లేదు. మీరు లాస్ట్ చేసిన గూగుల్ సెర్చ్? వెంట్రులాక్విజం, నాకు ఇష్టమైన ఆర్ట్ వెంట్రులాక్విజం. ఎప్పుడు నేను గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు. మీ మొబైల్లో తీసిన లాస్ట్ పిక్ ఆర్ వీడియో? లాస్ట్ పిక్ ఆర్ వీడియో మన రీసెంట్గా ప్రోగ్రామ్కి వెళ్ళాం, నేను వినోద్ లేడీ గెటప్స్ చేస్తూ ఉంటాడు, వినోద్ సరదాగా ఒక ఫోటో దిగాం. సో అది చూపిస్తాను మీకు. సో ఇంకొకటి కూడా ఏంటంటే లాస్ట్ ఫోటో కదా మీరు అడిగింది. సో లాస్ట్ ఫోటో నా ఫోన్లో వచ్చేసి ఏది ఉంది అంటే, రీసెంట్గా మేము అమలాపురంలో ఈవెంట్కి వెళ్ళాము. ఆ ఈవెంట్లో నేను, చంటి గారు, రాజమౌళి, రాము, 4 ఆర్టిస్టులు స్టేజ్ మీద ఉంటే నేనే ఫోటో దాన్ని ఇలా బ్లాక్ కిక్ తీశాను. సో అది మీకోసం. యా, సెట్లో జరిగిన ఎన్ని ఫన్నీ వీడియో చూపించగలరా? లేదు సార్, నేను మ్యాక్సిమం షూటింగ్లో ఉంటే ఫోన్లు మన దగ్గర ఎక్కడ ఉంటాయండి, అక్కడెక్కడో పడేస్తాం. ఇప్పుడు ఏ టైంలో ఏ స్కిట్ వస్తారో ఆలోచనలో తిరుగుతూ ఉంటాం. లేదు. లవ్ అంటే డెలివరీ అయిన తర్వాత 5 years ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఆఫర్స్ ఎవరికంటే వాళ్ళకి. సాగర్ గురించి అండ్ నేను మీ రాకింగ్ రాకేష్, దిల్సే విత్ రాకింగ్ రాకేష్. నా లైఫ్ స్టైల్, సో నేను చెప్పినటువంటి బోలెడని విషయాల్ని మీరు తెలుసుకోవాలంటే వెంటనే పావ్ బాజీ అఫీషియల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి. సో మరిన్ని విషయాలు నా కోసం మీ ముందుకు రాబోతున్నాయి. దిల్సే విత్ రాకింగ్ రాకేష్.
సో ఈ ఛానల్లో త్వరలో షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే మూవీ ప్రమోషన్స్, మీకు కావాల్సినటువంటి ఇన్స్పైరింగ్ విషయాలు, ఎవరు ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇంకా వెబ్ సిరీస్ కానివ్వండి, షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, వరల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు రాబోతుంది మీ పావు బాజీ ఛానల్.